బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ఉన్న లగ్గచర్ల రైతులను పరామర్శించారు. వికారాబాద్ కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న 16 మందిని కేటీఆర్ కలిసి వారితో మాట్లాడారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సాయం చేస్తామని చెప్పారు. ఇక ఉదయం హైదరాబాద్ నందినగర్లోని నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ పటాన్ చెరువుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి బయలుదేరగా పటాన్ చెరువు దగ్గర రాగానే కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. తర్వాత పటాన్ చెరువులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కేటీఆర్ సంగారెడ్డి వెళ్లారు. తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మంది రైతులను కలిసి దాడి ఘటన వివరాలు కనుక్కున్నారు. ఇక మరోవైపు కలెక్టర్ పై దాడి ఘటనలో మరో 10 మంది లగచర్ల వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. అదుపులో ఉన్న వారిని సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అటు దాడి ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంతమంది కోసం లగచర్ల సహా మరో 2 గ్రామాలలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రేవంత్ రెడ్డి